ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫేవరెట్ షోస్ చూడండి. భర్త తొడిగితే ఆ ఫీలింగే వేరు. నువ్వు కావాలని చేస్తున్నావని నాకు అర్థమైంది. నేను తొడగను. తొడగవా? అయితే మీ చెల్లెళ్ళకి చెప్పి వాళ్ళ ముందే నీ చేత గాజులు తొడిగించుకుంటాను. ఓకేనా? కుముదా కుముదా. ఏయ్, ఆపు. గాజులే కదా, తొడుగుతాను. హే, ఉండు. కుదురుగా ఉండలేవా? సరదాకు చేస్తున్నానులే బావా, కాస్త నవ్వొచ్చు కదా. ఇదిగో నువ్వే వేసుకో. కుముదా. హే. ఇప్పుడు ఎలా ఉన్నాను? చాలా బాగున్నావు. ఇంకా వెళ్దాం పద. ఒక నిమిషం బావా, షూ. ఒక నిమిషం. ఇప్పటికే గోడకి కొట్టిన సున్నంలా తెల్లగా మెరిసిపోతున్నావు. ఇంకా మేకప్ ఏంటి? అయిపోయింది బావా. బావా. షూ. మళ్ళీ ఏమైంది? సారీ బావా, నాకు అందలేక కట్టుకోలేదు. ఏం కట్టుకోలేదు? జాకెట్ డోరీలు కట్టుకోలేదు. బావా, కొంచెం హెల్ప్ చేయవా? అది అది ఈపు నా వల్ల కాదు. చెల్లెల్ని పంపిస్తాను. ఎవరిని పిలవకూడదు. అది నువ్వే కట్టాలయ్యా మగడా. లేదంటే మీ చెల్లెల్ని పిలుస్తా. ఓ కుమ్ము. ఏయ్! తప్పదా? తప్పదు. నన్ను కూడా గదిలోకి పంపించినప్పుడే అనుమానం వచ్చింది, ఇలాంటిదేమన్నా చేస్తావని. కడుతున్నావా లేదా? కుముదా. ఏయ్! కడతా. బావా. ఏయ్, ఏంటిది? ముద్దు బావా. ఎందుకు? మా భాషలో థ్యాంక్స్ ఇలాగే చెప్తారు. అర్థం కాలేదా? అయితే హగ్గిచ్చి థ్యాంక్స్ చెప్తా. ఏయ్! నిన్ను. అన్నయ్య, వదినా, మేమందరం మీకోసం వెయిట్ చేస్తున్నాం. తొందరగా రండి. మర్యాదగా పద. పద. పుట్టినరోజు జరుపుకుంటున్న మా వదినకి స్వాగతం, సుస్వాగతం. ఇంత అందంగా కనిపించడానికి కారణం మా అన్నయ్య అనుకుంటా. మా చెల్లెలు చూడ్డానికి అందంగానే ఉంటుంది. ఇందులో మీ అన్నయ్య చేసింది ఏంటంట? మా అన్నయ్య దగ్గరుండి మీ చెల్లిని రెడీ చేయించి తీసుకొచ్చాడు బావా. అందుకే మీ చెల్లి అందంగా కనిపిస్తుంది. ఇదంతా మా అన్నయ్య గొప్పతనమే. అవును, మీ అన్నయ్యే రెడీ చేశాడు. చేతులకి గాజులు వేశాడు, మొహానికి పౌడర్ రాశాడు. ఆ తర్వాత
జాకెట్. కంటిన్యూ చేయి వదినా. కుముద జా ఏంటి? జాకెట్టా? ఏం లేదులే, జస్ట్ జోక్ చేశాను అంతే. ఏది ఏమైనా ఈ రోజు నువ్వు చాలా అందంగా ఉన్నావు శివ. నీకు మా దిష్టే తగిలేలా ఉంది. వదినా, నా కూతురు కూడా నీకు విషెస్ చెప్తదంట, విను. హ్యాపీ బర్త్డే అత్తా. ఇప్పుడు కుముద చెప్పింది కానీ రేపు బంగారు తల్లి పుడితే ఇలాగే చెప్తుంది. నువ్వు కూడా తొందరగా బయటకు వచ్చేసేయి. నీ బర్త్డేని కూడా గ్రాండ్ గా సెలబ్రేట్ చేద్దాం. చాలా థ్యాంక్స్. ఈ రోజుతో మీ కుటుంబం మొత్తం మట్టిలో కలిసిపోతారు. ఇక సెలబ్రేషన్ ఎలా చేస్తారు? కేక్ కట్ చేసివా? దేవా బావకి ఆకలిగా ఉన్నట్టుంది. ముందు కేక్ కోసి ఆయనకే పెట్టండి. అన్నయ్య తీసుకో అన్నయ్య. మొదటి కేక్ పీసు నీకే. నేనేదో సరదాగా అన్నాను. ముందు గంగబావుకు పెట్టి శివ. మీరంతా తిన్నాక అప్పుడు నేను తింటాను.